ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్ లో ఉన్న పౌరులు వెంటనే వెళ్లిపోవాలంటూ ట్రూత్ వేదికగా సూచించారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇరాన్ కు రెండో అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటూ కామెంట్ చేశారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ఇప్పటికే పదే పదే చెప్పానని, అందరూ టెహ్రాన్ను ఖాళీ చేయాలని పోస్ట్ చేశారు. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం లేకపోలేదని ఇటు నిపుణులు అంచనా వేస్తున్నారు. కెనడా వేదికగా జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. కాగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో G7 సదస్సు పర్యటనను ట్రంప్ కుదించుకున్నారు. ఇవాళ రాత్రికి ట్రంప్ వాషింగ్టన్ కు చేరుకోనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ధృవీకరించింది. మరోవైపు గల్ఫ్ దేశాలతో ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను కోరింది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తగ్గించాలని అరబ్ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.